అక్షర్ పాటు నేను రివ్యూ పెడితే ఎవరు రావాల్సిందే. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇల్లు పెడుతుంటారు వితౌట్ పర్మిషన్. మీకు సమస్య ఎవరైనా మీకు సమస్య మా వార్డు 7th వార్డు సర్వే నెంబర్ 143, 144, 145, 332, 336 గృహ పర్మిషన్ల గురించి అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ గురించి ఇక్కడ గత 30-40 సంవత్సరాల క్రితం ఏరియా హాస్పిటల్గా ఈ ల్యాండ్ ఉంది. ఈ ఏరియా హాస్పిటల్ నుంచి వెళ్ళి మున్సిపల్ పర్మిషన్ కోసం మేము ఈ గౌరవనీయులైన సంజయ్ కుమార్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవడానికి మున్సిపాల్లో కలవడానికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణంలోని 7వ వార్డు సమస్యల పైన మా వార్డు 7వ వార్డు ప్రజలు 7వ వార్డు పెద్దలు అందరితో కలిసి మా గౌరవనీయులు పూజ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది 7వ వార్డులో 143 సర్వే నెంబర్, 144, 145, 336, 142 ఇన్ని సర్వే నెంబర్లో దాదాపు 11 ఎకరాల భూమి మన జగిత్యాల పట్టణంలోని టౌన్ ప్లాన్లోని హాస్పిటల్ జోన్ ఏరియా కింద మనకు చూపెట్టడం జరుగుతుంది. ఆ టౌన్ ప్లాన్ గత 60 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన టౌన్ ప్లాన్, మేము పుట్టక ముందు చేసిన టౌన్ ప్లాను. దాని కనీసం మాట్లాడిన వ్యక్తి లేడు, కనీసం చూసిన ప్రభుత్వాలు లేవు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మేము పదే మా మున్సిపాల్లో మేము ఎన్నికైన అప్పటి నుంచి డాక్టర్ సంజయ్ గారిని ప్రతిసారి అన్నయ్య మా ప్రాబ్లం ఇది అని చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా బిడ్డ అని చెప్పేసి అని మాట ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు గతంలో. ఈరోజు నిజంగా మీకు ఒక విషయం చెప్పాలంటే సార్ దయచేసి వినండి. ఒక వ్యవసాయ వాళ్ళు చేసేవాళ్ళు పొలంలోకి వెళ్తే ఓ పురుగో పామో పుడుతుందని చెప్పేసి ఒక భయం ఉంటుంది. కానీ మా 7వ వార్డులో ఇల్లు కట్టుకోవాలంటే టౌన్ ప్లాన్లో భయం సార్ మాకు. ఎందుకంటే టౌన్ వాస్తవం సార్, ఇది పుసుకున్న ఇంటి పెద్ద ఇండ్లు కట్టెక్కడ లేకుండా కనుక బయటకు వెళ్ళింది అనుకో ఆ ఇండ్లు బంధు టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చి బంద్ పెడతారు. జర నోరు ఉన్నదేమో నడుస్తుంది, నోరు లేని వాళ్ళది గతం బంద్ అవుతుంది. అట్లాంటి సమస్యలు సార్ ఇప్పుడు కాదు సార్, గత 30-40 ఏళ్ళ నుంచి ఏదుకుంటూ వస్తున్నారు. గత పాలకులు అసలు ఏం చూసిరో, అసలు ఏం పట్టించుకున్నారో అసలు నాకైతే విచిత్రం సార్. నేను కొద్ది సమయమే సార్, ఇప్పుడు ఒక 1 year అయింది మేము అంతే కౌన్సిలర్ అయ్యి. కానీ ఆ సమస్యలు చూస్తే ఘోరమైన పరిస్థితి సార్. నిజంగా ఈరోజు ఇంతమందితోటి మీ దగ్గరకు వచ్చి వినిపించుకున్నది ఒకటే సార్, దయచేసి 7వ వార్డు నుంచి ఆ 11 ఎకరాల స్థలాన్ని మీరు హాస్పిటల్ జోన్ నుంచి తీసేసి రెసిడెన్షియల్ జోన్ చేస్తే సార్ జీవితాంతము మా ప్రజలందరూ, మా 7వ వార్డు ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి అని మిమ్మల్ని వేడుకుంటూ పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ మా పల్లెపు రేణుక, అదేవిధంగా మా టీఆర్ఎస్ నాయకులైన మొగిలి గారు, అక్కడి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఆ ప్రాంతంలో ఇండ్లు కట్టుకునే ప్రజలు వచ్చి ఈరోజు నాకు అక్కడి కొన్ని సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా నాపై నమ్మకం ఉంచి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా బాధాకరమైన విషయం. 7వ వార్డు అనగానే ఎక్కడో ఉన్న వార్డు కాదు ఇది. జగిత్యాల కొత్త బస్టాండ్కు 100 గజాల దూరం ఉన్న వార్డు. అక్కడ కరీంనగర్ రోడ్డుకు పక్కన ఆనుకొని ఉంటుంది. పర్మిషన్లు లేక వందలాది ఇళ్ళు కట్టుకునే అవసరం ఏర్పడ్డది మీకు. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది వచ్చి అడిగారు, మాకు పర్మిషన్స్ వస్తలేవు అంటే నాకు కూడా అర్థం కాదు. మొదట్లో తెలుసుకున్న సందర్భంలో అది ఏరియా హాస్పిటల్ అని పట్టదని, అంటే గవర్నమెంట్ హాస్పిటల్. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదేమో పాత బస్ స్టాండ్లో,
ఏరియా హాస్పిటల్. ఇక్కడికి కొత్త బస్ స్టాండ్ కాడికి కరీంనగర్ తోవకు గల్ల ఏంది అని ఆఫీస్కి పోయి తీస్తే నిజంగానే ఉన్నది దాంట్లో. అది ఏందబ్బా ఆ సర్వే నెంబర్లు ఇదంతా తీస్తే మరి చాలా బాధాకరం. మరి అదేవిధంగా చాలాసార్లు కూడా ఆ ప్రాంతానికి పోయినప్పుడు, ఎందుకంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర కరీంనగర్ రోడ్ పక్కనే అలా చాలామంది పెద్దోళ్ళు ఉన్నాయి. అది పార్టీలకు అతీతంగా, ఇది రాజకీయం, ఇప్పుడు ఓట్లు లేవు, ఎలక్షన్ లేవు, కానీ రాజకీయాలకు అతీతంగా చాలామంది ఇదివరకు ఇప్పటికీ ప్రజాప్రతినిధులు ఉన్న నాయకుల బంధువులే ఉన్నాయి, సామాన్యులే ఉన్నాయి, నాకు కూడా తెలిసిన వాళ్ళే ఉన్నాయి, బంధుమిత్రులే ఉన్నాయి. వాళ్ళు ఎవరు అడిగినా కానీ పర్మిషన్లకి ఏదో కట్టుకోమన్నాం. మా మొయిలు అంటాడు, మాకు పాము ఊరు కంటే ఎక్కువ భయం మున్సిపాలిటీ వాళ్ళతో ఉన్నదని. అంటే మున్సిపాలిటీ వాళ్ళతో ఉన్నదంటే ఇక అర్థమైంది. అంటే ఏంటంటే ఇక వాళ్ళు ఇన్ని రోజులు 4 ఏదో తీసుకోవాలి, కట్టుకోమనాలి, లేదంటే ఆపమనాలి. మొన్న కొంతమంది అయితే వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ప్లాన్ లేదా, ఒక పద్ధతి లేదా, మోరి కడదామని పోతే మోరి ఇటు కట్టద్దని ఒకరు అంటారు, అటు కట్టద్దని ఒకరు అంటారు, లేవుటే లేదా. మరి ఇవన్నీ కూడా పట్టించుకోవడం వల్ల మొన్న ఈ మధ్యలో సమస్యలు ఇంట పోతుంటే ఒకరు చెప్తారు, సారా సర్కార్ నౌకరీ చేస్తున్నారు కూడా పర్మిషన్ లేక కడుతున్నారు, ఏమో అక్రమ నిర్మాణాలు కూల్చాలని చెప్పి నాయకులు ఇచ్చారట వినతి పత్రం. కూలబడితే ముందుగా ఆలయం కొనబట్టడం కలెక్టర్ అని చెప్పి నేను పోయి చెప్పిన కలెక్టర్ గారికి, సార్ మనం తొందరపడద్దు, ఎందుకంటే వీళ్ళు చూస్తే వెళ్తలేదు, అందరూ మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, అందులో 10-15 మంది ఉన్నతలు ఉన్నారు, ఓ 15 మంది పేదలు ఉన్నారు. మరి వాళ్ళనే చర్య తీసుకునేది ఉండే, ఇంకోళ్ళని తీసుకుండే. చాలామంది మధ్యతరగతులు ఉన్నారు సార్, నా దగ్గర కూడా వచ్చారు, బాధతో దాన్ని చేయండి, మేము పర్మిషన్ తీసుకుంటాం సార్, పర్మిషన్ లేక కట్టుకుంటే మాకు లోన్ వస్తలేదు, ఇబ్బంది అవుతుంది, మేము అక్రమంగా కట్టుకోదలుచుకోలేదు, సక్రమంగా కట్టుకుంటామని చెప్పి మీ దాంట్లో వచ్చారు. ఒక ఆయనైతే వీకేమి ముందట అని చెప్పి వచ్చాడు, ఆ యువకుడు రాలేదు, నా చుట్టూ తిరిగాడు. కానీ దీనికి కథ కావాలంటే ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయాలి, తహసీల్దార్ రాసేయాలి. ఎందుకంటే సర్కార్ ఏరియా హాస్పిటల్ అంటే ప్రభుత్వమే, ప్రభుత్వానికి కాదు అని తీయాలి. నేను రాజకీయాల్లో మొట్టమొదటిసారి గెలిచిన, ఇది నచ్చి ఇది ప్రభుత్వం కాదు ప్రైవేట్ అని చెప్పి తీసాక అలా ఏ మూల కింద తెలియనా మళ్ళీ నా మెడబడతారు. మీ దగ్గర పెద్ద ఉన్నోళ్ళు కాదు, అంత మామూలు వాళ్ళు కానీ మీ దగ్గర లక్షలు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారు అంటారు. ఆ భూమి ఇప్పుడు ధర పెరిగింది, అంతకుముందు ఏముండే ధర పెరిగింది, అనవసరంగా మళ్ళీ నన్ను అబాస్పాలు చేస్తారు. కాబట్టి కొందరు అనుకోవచ్చు, అరే మరి ఎమ్మెల్యే గెలిచిన 2 ఏళ్ళు లేదు, ఏడాది అయితేనే కోట్లకే గడిచిపోయి, ఓట్లు అయిపోయి వీళ్ళు గెలిచి ఏడాది అయిపోయి జర స్థిరమయ్యే వరకు కరోనా వచ్చింది. అప్పటికెళ్ళి నేను వెనుక పడుతున్నా. హైదరాబాద్ పోతే డిటిసిపి ఆఫీస్లో కూడా నేను పోయినప్పుడు ఒకరు కరోనా వచ్చిపోయాడు, ఎప్పుడో ఒకరు అది పోయిందా. ఇప్పుడు కూడా టీవీ సూర్యం చూస్తే అందుకంటే బాగా కరోనా వచ్చిందట, ఉన్నది అట్లా పరిస్థితి. కాబట్టి ఈ కరోనా కాబట్టి ఇవన్నీ వెనుకబడ్డాయి. తప్పకుండా ఈ విషయాల్లో నేను ఇప్పటికే ఆలోచిస్తున్నా. చాలా సంతోషం మీరు ఇట్లా ముందరికి వచ్చి ఇచ్చినందుకు. ఇదివరకు కూడా స్కూల్ జోన్ అని పడ్డది ఎక్కడ, మన గొల్లపల్లి తోవలు, అక్కడ కూడా ఇదివరకు చాలా ముఖ్యమైన నాయకులు అంతమంది అధికారం ఉన్న ప్రాతినిధ్యం వహించారు. అక్కడ కౌన్సిలర్ గెలిచి పదవి ఆడికి పోతే కూడా అక్కడ మహిళలు వచ్చి ఇంత మేము అమ్ముకుందామంటే పోతలేవు, దీని మీద లోన్ తీసుకుందామంటే అత్తలేదు, పిల్లలను చదివించుకుందామంటే అత్తలేదు. ఇంత 2 సమస్యలు ఏర్పడుతున్నాయి జైతాల పట్టణంలో. ఇట్లాంటి పడుతుంది పర్మిషన్ లేక ఇక కట్టుకపో, ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతులు పాపం కొనుక్కుందాం కట్టుకుంటామంటే ఆపాలంటే బాధ అనిపిస్తుంది, కట్టుకోవాలంటే పద్ధతి లేకుండా కట్టుకుందాం. ఎవరికి ఆటోలు పోని పరిస్థితి ఉన్నది, మోర్నీళ్ళు పోని పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడి కానీ పొండాల కాడ ముందు అదే పరిస్థితి. నేనేం చెప్పాలి, పొండాల కాడ ఎదురుగా అంత పర్మిషన్ లెక్క కట్టింది, అదో సర్కార్ భూమి అనమాట. అట్లనే ఇక్కడ మన ధర్మపూర్ రోడ్డు 27 పివి నరసింహరావు ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు సర్వే అయిపోయి రైల్వే లైన్ గిట్ వచ్చింది. ఇంకా ఇప్పటికి అడే అని ఉన్నది. ఏది విజయపూర్ కాలనీ అంటే మన ధర్మపూర్తో ఎస్కేఆర్ కాలేజ్ చెబుతారు, అదంతా కూడా అన్ని పర్మిషన్ లేకనే ఎటువంటి అడగడుతున్నారు. పర్మిషన్లు ఇచ్చినా మామూలుగా గ్రామ పంచాయతీ పర్మిషన్లు అని ఇట్లా చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మొన్న 2వ వార్డులో విద్యానగర్ కూడా పోతే మురి కడదామంటే ఇటు అద్దాన్ని ఒకటి అంటాడు, అటు అద్దాన్ని ఒకటి అంటారు. ఒక లేఅవుట్ ఉంటేనేమో కొద్దిగా ఎన్నికలు జరిగి ఒక పద్ధతి ఉంటే మంచిగా ఉంటాయి. ఇదివరకు మొగిలు కొత్తగా మా రేణుగా గెలిచిన తర్వాత
మొట్టమొదటి కొబ్బరికాయ పడ్డ కానీ లొల్లి. నీళ్ళు ఎడవద్దంటే ఇటు మరి ఎడవాలి అన్ని తీసుకుపోయి మా మొగిలి ఇట్లా పోతారా అంటే ఈ సమస్య ఇవ్వాలది కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తప్పకుండా మీ అందరినీ కూడా కోరుతున్నా. మీరందరూ కూడా నాపై నమ్మకం చర్చినందుకు ధన్యవాదాలు. నేను తప్పకుండా పరిష్కారం చూపెడతా అని చెప్తాను.